నేనే దేవుడని చెప్పుచున్నావని వారు అన్నారు. దానికి నీ సమాధానము? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది అయినట్లయితే నన్ను నీకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. నా రాజ్యం అనుచున్నావు. నీవు దేవుని కుమారుడువా, దేవుడువా? నీవన్నట్లు నేను రాజుని. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకే నేను పుట్టి తిని, అందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. సత్యమా? సత్యమనగా ఏమి? ఎవరక్కడ? యుద్ధం ప్రభు. వారిని ప్రవేశపెట్టుము. యుద్ధం. మతాచారులారా, మీరు మోపబడిన నేరములు నాకేమీను ఏదనను కనిపించలేదు. శిక్షించి వదిలిపెట్టేదాన్ని. మరణ శిక్ష రూఢి నీవెవరవు? ఇతని ఎందు నాకే పాపము కనిపించలేదు. సరే, ఈ పాస్కా పండగ సమయమున ఒక బందీని విడుదల చేయు ఆనవారు మాకు కలదు. చూడండి ప్రభు. బరబ్బా బందిపోటు, విప్లవకారుడు, దేశద్రోహి. అతని విడుదల చేయమందురా? అమాయకుడు భక్తి భావములతో ఉన్నవాడు. ఇతన్ని విడుదల చేయమందురా? చెప్పండి. ఏమిది? గోల చేయవారే గాని నా మాట ఆలకించువారు లేరే. సరే, మీ ఇష్టం. తీసుకొని పోయి సిలువేయడు. ఈ రక్తము మా పైన, మా బిడ్డల పైన ఉండుగా లేకుండా కాదా? ఇతని రక్తము మా మీద, మా బిడ్డల మీద ఉంది. ఇతన్ని తీసుకుని పోయి గ్రీకు భాషలో నజరేయుడైన యేసు సిలువ కొట్టించుకుండు. తానే రాజునని చెప్పుకుంటున్నాడని రాజు. లేదు, మేము ఏది ఆజ్ఞాపించితమో అది జరిగింది. అటులనే ప్రభు, అటులనే ప్రభు.